విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం బొడ్డవలస పంచాయతీ కేశయ్య వలస గ్రామ శివార్లో సుమారు 30 ఎకరాల డీపట్ట భూమిని స్థానిక కుటుంబ నాయకులు గిరిజనులకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి తీసుకుని ఎంచక్క వ్యవసాయం చేసుకుంటూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వివరాలకు వెళ్తే మండలంలో చిత్రకోట బొడ్డవలస పంచాయతీ కేశయ్య వలస గ్రామానికి ఆనుకొని ఉన్న కొన్ని ఎకరాల డీపట్ట భూముల్ని కూటమి సర్కార్ వశం చేసుకుని ఎంచక్క టేకు మొక్కల్ని పెంచుకుంటున్నారు. గిరిజన గ్రామాలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ఇద్దరు నాయకులు వారు చెప్పిందే విధంగా గిరిజనులకు మభ్యపెట్టి వారి చేతిలో ఉన్న భూములపై పెత్తందారులుగా వ్యవహరిస్తూ కొన్ని భూములు స్వాధీనం చేసుకుంటున్నారని ఆ నోట ఈ నోట గుసగుసలు వినిపిస్తున్నాయి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఓమి రమణ మీడియాతో మాట్లాడుతూ గిరిజనులకు చెందవలసిన భూములను పెత్తందారులు భయపట్టి వారి వద్ద నుండి లీజ్ పేరుతో లాక్కోవడం సరైన పద్ధతి కాదన్నారు. గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరిగినా వారి భూములు వారికి స్వాధీనం చేసేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. అమాయకులైన గిరిజనులకు భయపెట్టి ఎటువంటి విషయాలు చెప్పనీయకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. నెల రోజుల క్రితం ఇదే పొలంలో స్థానిక శాసనసభ్యులు ట్రాక్టర్ డ్రైవర్ టేకు మొక్కలకు వాటరింగ్ చేస్తుండగా అదుపు తప్పి ట్యాంకర్ బోల్తా పడి చనిపోవడం విశేషం. ఎంచాక సాగు చేసుకుని టేకు మొక్కలు వేసుకున్న పెత్తందారులపై రెవెన్యూ అధికారులు కానీ అటవీ అధికారులు కానీ చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. ఉన్నటువంటి ఈ టేకు మొక్కలు పేదలకు చెందినవి అయితే ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఇది ఒకవేళ పెద్దందారుల చేతిలో ఉన్నట్లయితే రెవెన్యూ యంత్రాంగం కానీ లేదా అటవీ అధికారులు కానీ దీని మీద సర్వే చేసి పేదలకు హక్కులు కల్పించాలి, లేదా రెవెన్యూ స్వాధీనంలోనే ఉంచుకోవాలి, లేదా అటవీని డెవలప్ చేయడం కోసం ఇట్లాంటి భూములు ఉంచితే ప్రమాదం లేదు. కానీ ఇది ఏమైనా పెద్దందారుల చేతిలో ఉన్నట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి మీద మేము పోరాటం చేస్తాం. ఇక్కడ నుండి గిరిజనులకి అప్పచెప్పడానికి వెనకంజ వేయబోము. సిహెచ్ బొడ్డవలస పంచాయతీ పరిధిలో దాదాపుగా 100 ఎకరాల ప్రభుత్వ భూమి అటవీ బంజరు ఉంది. ఇక్కడ ఎలవందరుల చేతుల్లోనే మెజార్టీ భూమి ఉంది తప్ప పేదలకు మాత్రం ఇక్కడ ఉన్న గిరిజనులకు మాత్రం ఏదో సాగు భూమి కోసం తిండి కోసం వాళ్ళు 1-2 ఎకరాలు సాగు చేసుకుంటే అటవీ అధికారులు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నిలబడకుండా నీళ్ళు తాగకుండా చేస్తూ ఉన్నారు. కానీ 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల తాలూకా దృష్టికి మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళేప్పటికి కూడా భూస్వాములకి ఎట్లాంటి నష్టం చేకూర్చడం లేదు అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు. నిజంగా అటవీ అధికారులు మామూలు మొత్తంలో ఇక్కడ ఉన్న పెద్దందారుల చేతిలో ఉన్నటువంటి అటవీ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెనకం చేస్తున్నారు. ఈ కింద గ్రామంలో దాదాపు 4 గిరిజన గ్రామాలు, సాలూరు మండలంలో ఉన్నటువంటి గిరిజనులు అక్కడ అవకాశం లేక జీవనోపాధం కోసం ఇక్కడ వచ్చి 1-6 ఎకరాలు సాగు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి తరిమేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పదును చేసి సాగు చేసి టేకు మొక్కలు వేసుకున్నటువంటి పెద్దందారుల మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూమి ఎవరిదైనా సరే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి, రెవెన్యూ యంత్రాంగం కానీ డీపట్ట అయితే రెవెన్యూ యంత్రాంగం స్పందించాలి, అటవీ బంజరు అయితే అటవీ అధికారులు స్పందించి ఈ భూమిని స్వాధీనం చేసుకోకపోతే దగ్గరలో ఉన్నటువంటి గిరిజనులకి ఈ భూమిని స్వాధీనం చేస్తామని సిపిఐ పార్టీగా హెచ్చరిస్తా ఉన్న అటవీ అధికారులకి, రెవెన్యూ అధికారులు.